తెలుగు ఇండస్ట్రీలో నట సార్వభౌముడు వెలిగిపోయిన మహానటుడు నందమూరి తారక రామారావు నటుడు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారో రాజకీయ నాయకుడిగా అంతకన్నా గొప్ప పేరు సంపాదించారు. తెలుగు ప్రజల ఎన్టీఆర్ అని అన్న ఆయన ఆప్యాయతతో పిలిచేవారు. అలాంటి మహానటుడి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అంతేకాదు తండ్రి బాటలోనే నడుస్తూ రాజకీయ రంగప్రవేశం కూడా చేశారు. 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణను కాకపోతే రాజకీయాల కన్నా సినిమాలే పెద్దపీఠం వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడపా దడపా ఎప్పుడో ఒకసారి తప్పించి నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా బాలకృష్ణకు సినిమాలపై ఉన్నంత శ్రద్ధ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై లేదని, ఫలితంగా సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరు ప్రశ్నిస్తారో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారని, అభివృద్ధికి పూర్తిగా గాలికి వదిలేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేత ఫిర్యాదు చేశారు. వైసీపీ ఆరోపణలు స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు. హిందూపురంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.